హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ప్రయాణాలప్పుడు రెసిపీ చేసి తీసుకెళ్ళాలన్నా, పండగలప్పుడు ఏదైనా స్పెషల్ రెసిపీ చేయాలన్నా, ప్రసాదాలు చేయాలన్నా కూడా మొదటగా గుర్తొచ్చేది పులిహోర. కానీ పులిహోర ప్రిపేర్ చేయాలంటే ముందుగా చింతపండు గుజ్జును కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అది ప్రిపేర్ చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఒక పొడితోటి పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ పొడితోటి పులిహోరను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడమే కాదు, రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పొడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ పప్పు దినుసులను నిదానంగా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోండి. దినుసులు ఏమాత్రం మాడినా కూడా పొడి రుచి మారిపోవడమే కాకుండా చేదు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ దినుసులు సగం ఫ్రై అయ్యి ఇలా రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు మిరియాలను వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు మెంతులు, 2 టీ స్పూన్ల వరకు జీలకర్రను కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ దినుసులన్నిటిని నూనె వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది కానీ పొడి మాత్రం ఎక్కువ రోజులు నిలవ ఉండదు. నూనె లేకుండా ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పొడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి. నువ్వులను స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మాత్రమే వేసుకుని ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి నువ్వులు చక్కగా వేగిపోతాయి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఇవి త్వరగానే వేగిపోతాయి. పల్లీలు వేగితే వాటిపైన పొట్టు ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలను కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇందులోకి ఎండు మిరపకాయలను వేసుకోవాలి. ఒక 25 వరకు మిరపకాయలు పడతాయండి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీని అలాగే మనకి రెగ్యులర్గా దొరికే మిరపకాయలను కూడా తీసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే కారం తక్కువగా, కలర్ ఎక్కువగా ఉంటుంది. మనకి రెగ్యులర్గా దొరికే మిరపకాయలను ఉపయోగిస్తున్నట్లయితే మిరపకాయల కారాన్ని బట్టి 20 వరకు వేసుకోవచ్చు. ఇందులోనే 4-5 రెమ్మల కరివేపాకు, 1 ఇంచు వరకు సొంటిని ఇలా కొంచెం దంచుకుని వేసుకోండి. వీటితో పాటుగా 4 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పును కూడా వేసుకోండి. ఉప్పులో కూడా మనకి కొంచెం తడి ఉంటుంది. తడి ఏమాత్రం ఉన్నా కూడా పొడి పాడైపోతుంది కాబట్టి ఉప్పును కూడా కొద్దిగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయితే కరివేపాకు ఇలా పొడి పొడిగా అయిపోతుంది. వీటన్నిటిలో కరివేపాకు వేగడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి కరివేపాకు వేగితే అన్నీ వేగిపోయినట్లే. వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1/2 కేజీ వరకు చింతపండును వేసుకోవాలి. చింతపండులో ఎక్కడ గింజలు, నారలు లాంటివి లేకుండా చూసుకుని తీసుకోండి. అలాగే పాత చింతపండును కాకుండా కొత్త చింతపండును ఉపయోగించండి. కొత్త చింతపండు అయితే ఇలా కొద్దిగా లైట్ కలర్లో ఉంటుంది. అలాగే పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది. చింతపండులో కూడా ఎక్కడ తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అదే ప్యాన్లో చింతపండును వదిలేసినట్లయితే కొద్దిసేపటికి డ్రైగా అవుతుంది. చింతపండు చల్లారే వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఈలోపు ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ని కాకుండా కొంచెం పెద్దది తీసుకున్నట్లయితే అన్ని పప్పు దినుసుల్ని ఒకేసారి వేసుకుని ఈవెన్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని కూడా వేసుకోవాలి. మెత్తటి బెల్లాన్ని కాకుండా బెల్లం పొడిని కానీ గట్టి బెల్లాన్ని కానీ వేసుకుని మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఆరబెట్టుకున్న చింతపండు డ్రైగా అయి ఉంటుంది. ఆ చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ముందుగా పప్పు దినుసుల్ని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని, అందులో చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే, ఇలా మెత్తని పొడిలా వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్‌గా ఉండే బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడితోటి పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పులిహోర కోసం ముందుగా రైస్‌ని పొడి పొడిగా ఉడికించుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్‌లోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల నూనె, అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. పొడిలో ఉప్పు ఉన్నప్పటికీ ఆ ఉప్పు రైస్‌తో కలిసేసరికి సరిపోదండి. మళ్ళీ ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. రైస్ వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత రైస్‌ని కొద్దిగా చల్లారనివ్వండి. రైస్ కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఒక కప్పు రైస్‌తో ఉడికించిన అన్నంలోకి నేను 2-3 టేబుల్ స్పూన్ల పొడిని వేసి కలుపుతున్నాను. పొడి వేసిన తర్వాత మీరొకసారి రుచి చూసుకొని, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ, తక్కువ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పులిహోరలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పులను వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. ఇందాక పొడిలో వేసుకున్న ఇంగువ పొడి వరకు మాత్రమేనండి. ఈ ఇంగువ రైస్‌లో ఫ్లేవర్ కోసం. తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రైస్‌లోకి వేసుకొని ఈ పోపంతటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కనుక పొడి చేసి పెట్టుకున్నట్లయితే ఇన్‌స్టంట్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఈ క్వాంటిటీ పొడి ఒక కేజీ బియ్యంతో ప్రిపేర్ చేసిన రైస్‌కి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. అలాగే ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే బయటే నెల రోజుల వరకు నిలవుంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే 3 నెలల వరకు నిలవుంటుంది. ఇలా ముందుగానే పులిహోర పొడిని రెడీ చేసుకొని ఉంచుకున్నట్లయితే మనం ఎంత హడావుడిలో ఉన్నప్పటికీ అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ కింద కూడా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.